రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలో అయితే దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లోనే ఉన్న 8 ఏళ్ల చిన్నారిపై 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం చిన్నారిని తీసుకువచ్చి ఇంట్లోనే పడేసి యువకులు పరారయ్యారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తమైతే భూపాల్పల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై అయితే పోక్సో కేసు కిందనైతే చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. అందుకు నేను పోయినా, మా పొల్ల నాటుకు పోయింది. నాటుకు పోతే మా అన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అరే ఇట్లా చెట్టుని మానభంగం చేసిండ్రా రారా అనడితోనే నేను పోయినా. పోయే వరకు ఏడుతాను నా బిడ్డ. ఏడ్చే వరకు నాకు దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చారు ఏడ్చే వరకు ఇక నా మనసు ఆగుతలేదు. ఆ వరకు మా పొల్ల ఫోన్ చేసిన నాటుకు పోయడానికి. చేస్తే ఆమె వచ్చినాక ఇద్దరు ఏడ్చినాక నాకు ఎటు దోతలేదు. దోయకపోతే మా బావ ఫోన్ చేసిన, కొరే బావ ఫోన్ చేస్తే ఇద్దరం వచ్చి మాట్లాడిండు. ఎస్ఐ సార్కు ఫోన్ చేసిండు. నువ్వు ఏడవకురా, నేను ఫోన్ చేస్తాను ఆగురా అని ఆయన అన్నాడు. మా సొంత బావున్నాడు నేను మళ్ళా చెప్పిండు, ఇట్లా మానభంగం చేస్తాను రారా అని ఫోన్ చేసిండు. మా బాగా మందు కొట్ట మసలు ఇంట్లుంటే ఫస్ట్ బెల్లం పెట్టిళ్ళు. బెల్లం పెడితే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటి ఏడున్నావు అంటే ఇంట్లున్నా అన్నది. మమ్మీకి ఇట్లా గంటలు నచ్చి బెల్లం పెడతా అంటే ఉట్టిగానే ఆట కాదా అని వాళ్ళ మమ్మీ అనుకున్నది. తర్వాత వచ్చి తలుపు కొడితే వాళ్ళు మసలు తలుపు తీస్తే ఎత్తుకొని పోయింది. శ్రీకాంత్ అమ్మ ఇంటికి పోయి ఆ శ్రీకాంత్ మా చెల్లె పెయిన్ ఆల్వరం చేసిండు అన్న. గీ శ్రీకాంత్ అన్న తీసుకొచ్చి మళ్ళా మా చెల్లె ఇంట్లేసిండు. నడవలేదంటే ఎత్తుకొని వచ్చి మా డాడీకి ఇస్తే మా డాడీ మా బాబాయ్కి ఫోన్ చేసి చెప్తే మా బాబాయ్ వచ్చి దొరకబడదామని చెప్తే దొరకలేదు. విషయం ఏంటంటే అమ్మాయి ఇవాళ రోజు స్కూల్ పోతుంది, దగ్గరలో ఉడతల స్కూల్ అని వస్తుంది, ఊళ్ళకి వ్యాన్ వస్తుంది, వ్యాన్లో ఎక్కించటంలో. ఈరోజు సండే కాబట్టి ఇంటికాడ ఉన్నారు. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈయన కూలిపోతాడు వాళ్ళ మమ్మీ నాటుకు పోయింది. ఎవరు లేని మధ్యలో వీడు కొంచెం మత్తు అంటే కళ్ళు తాగినట్టు డ్రింక్ చేసి ఆ మత్తు మధ్యలో వీడు పోయి ఆ అమ్మాయిని ఇంట్లోకి ఎత్తుకుపోయేసి వాళ్ళ ఇష్టమైనట్టు ఇద్దరు పిల్లగాలట. ఒకటేమో కావాలన్నాడట, అంటే 2-3 రోజుల కిందట ఇంకో చిన్న పిల్లగాడు కూడా ఏదో చేసిండట, చాక్లెట్లు కొనిస్తా ఇదంటే ఆ పుల్ల భయపడి చెప్పాక ఈరోజు మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి దాన్ని మానభంగం చేసి బాగా ఇబ్బంది పెట్టినట్ట. అది పెయిన్ వచ్చింది. నేను అంతలో అయినా నాకు ఫోన్ చేస్తుంటే నేను కూడా పోయినా. అమ్మాయి చూస్తే బాగా ఇబ్బందికరంగా ఉండే. పోలీసు వాళ్ళు ఫోన్ చేశాను, 100 ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చిండు, 4 కానిస్టేబుల్ వచ్చిండు. ఇప్పుడు దానికా చూసిన ఉమెన్ కానిస్టేబుల్ కూడా లైఫ్ తీసుకున్నది. ఆమె ఏం చేసింది ఎట్లా జరిగింది అనేది అమ్మాయితో మాట్లాడిపించుకున్నది, పంచనామా చేసింది. తర్వాత ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకుపోయి వాడిని ప్రిపేర్ చేద్దామని లేకపోతే ఏదో చేద్దామని మాట్లాడేది. ఇద్దరు దొరకబట్టిళ్ళు, వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమని ఫోన్ చేసి ఇంతకుముందు. దీని మీద చిన్న పాప కాబట్టి ఇట్లాంటి మూర్ఖులను నిందితులను బాగా శిక్షించాలనేది మా ఉద్దేశం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో అయితే 8 సంవత్సరాల బాలికపై అయితే 2 యువకులు అత్యాచారానికి అయితే పాల్పడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసి పోక్సో కేసు అయితే నమోదు చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు. రవీందర్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఏదైతే భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి రేగొండ మండలంలో జరిగినటువంటి దారుణం అయితే చాలా అత్యంత శోచనీయం, తర్వాత హేయనీయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సండే అవడంతో స్కూల్ పోయే బాలిక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్మలు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడడం అయితే చాలా హేయమైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆ ప్రాంతంలో అయితే మొత్తం ఒక టెన్షన్ వాతావరణం, ఒక ఆందోళన వాతావరణం అయితే ఆ గ్రామంలో మొత్తం సంతరించుకొని ఉన్నది. పాప వాళ్ళకు ఆడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఆ పాప కేకలు వేస్తుంటే ఆమె పైన అత్యాచారం చేస్తుంటే ఆ కేకలకు అరుపులకు చుట్టుపక్కల ప్రాంతాలంతా వాళ్ళు వచ్చి దూడంతోనే వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తే వాళ్ళు ఉంటేనే వెంటనే ఆ పనులకు వెళ్ళినటువంటి ఏదైతే కూలీ
అగ్రికల్చర్ లేబర్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకటైనా వచ్చి పాపనైతే హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. మొత్తానికి భూపాలపల్లి హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది. తల్లి తండ్రి వాళ్ళు రావడంతోనే వాళ్ళ సంరక్షణలో బాలికలు అయితే ఉన్నారు. మొత్తం మీద ఇది వ్యాప్తి చెందగానే వెంటనే పోలీసులు అయితే వెంటనే వచ్చేసి ఆ పైన ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోతుంటే పట్టుకోవడం, ఆ తర్వాత విచారణ నిమిత్తం భూపాలపల్లి హెడ్ క్వార్టర్కు అయితే తరలించడం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ కేసులలో పోక్సో కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది చాలా దురాఘాతమైనటువంటి చర్యగానే ఆ ప్రాంత వాసులు చెప్తున్నారు. మొత్తానికి పోక్సో కేసులు ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ బాలికల పైన, మహిళల పైన అత్యాచారాలు కావచ్చు, రేపింగ్ అటెంప్ట్ కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఎన్ని సెక్షన్లు వచ్చినప్పటికీ కూడా ఈ విధానం మార్పు రాకుండా పోతుంది. యువకులలో ఎంత 8 సంవత్సరాల పసిపాపను కూడా ఈ దుర్మార్గమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడం, ఆ ప్రాంతం వాళ్ళంతే వాళ్ళను రకరకాలుగా ఆ ప్రాంత వాసులు అయితే వాళ్ళ మీద చర్యలు నిమిత్తం ఉండాలి, కొంతమంది ఉరి తీయాలి, శిక్షించాలి. బహిర్గతం చేస్తేనే ఇలాంటి మహిళల పట్ల అఘాయిత్యాలు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే తగిన శాస్తి, తగిన గుణపాఠం జరగాలి, తగిన చర్య తీసుకోవాలనేది కూడా ఆ ప్రాంత ప్రజలైతే గగ్గోలుగా ఆవేదనలు వెలిపిస్తున్నారు. రవీందర్, ఆ చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉన్నట్టు తెలుస్తుంది? ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అయితే చెప్తున్నారు. అది డాక్టర్లు కూడా ఇంకా ఏం చెప్పలేము, ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి అయితే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది డాక్టర్ల పర్యవేక్షణలో. మొత్తం మీద ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లంతా కూడా శ్రద్ధ వహించి ఆ పాపకైతే డాక్టర్లు అందుబాటులో తీసుకొచ్చి అవసరమైతే ఇంకా నిపుణులు కూడా పిలిపించైనా చేయాలనేటువంటి ట్రీట్మెంట్ చేయించాలనేటువంటి భావజాలంతోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే కొద్దిగంతా నిలకడగానే ఉంటుంది, చెప్పలేము ఇప్పుడే పరిస్థితులు అయితే చెప్పలేమని చెప్పేసి. అంటే ఒక్కరు ఆ 8 ఏళ్ల పాప పైన ఇంత దుశ్చర్య ఇద్దరు ఏకదాటిగా చేయడం అనేది తట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడే మేమైతే ఆ బాలిక పట్ల, భద్రత పట్ల ఇప్పుడే హామీ ఇవ్వలేము, మా ప్రయత్నం మేము చేస్తున్నామని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంధువులు, ఆ ప్రాంత వాసులంతా కూడా హాస్పిటల్ సందర్శించడం, రావడం, అక్కడైతే చర్యలు నడుస్తున్నాయి. మొత్తం మీద పోలీసులు అదుపులో వాళ్ళు మాత్రం కైవసం చేసుకుని డిఎస్పీ సంపత్రావు సమక్షంలో ఇదంతా కూడా సర్వే చేస్తున్నారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. డిఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం ఇన్వెస్టిగేషన్ అదుపులో తీసుకోవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం మీద ప్రాంత ప్రజలైతే కూడా వాళ్ళ పైన కఠిన చర్యలే తీసుకోవాలని కూడా వాళ్ళ భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. హిమవర్ష. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.